వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చర్ల. ముందు ఒకసారి వీడియో చూడండి. उसमें थोड़ी है। हाँ चाचा। दीदी क्या है? हाँ चाचा। अभी अभी कैसे करता प्रोटेस्ट में आया हूँ बहन के लोग। मैं थोड़ी कर रहा हूँ। अभी कैसे करता प्रोटेस्ट में आया हूँ मैं? हैं? इधर सुन भोसड़ी के यही लोग हैं। माफी। ఇతను సత్యం పండిట్. బహుశా ఈ వీడియో మీరు ఇప్పటికే చూసుంటారు. ఈ ఒక్క ఘటనే కాదు, ఇలాంటివి దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ సత్యం పండిట్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఢిల్లీ ప్రొటెస్టుల్లో పాల్గొన్న విద్యార్థుల్ని టార్గెట్ చేస్తున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు. ఈ సత్యం పండిట్ రాష్ట్రీయ హిందూ వీర్ సేనకు చెందినవాడు. నిరసనల్లో పాల్గొనే విద్యార్థులను తిట్టి చేయి చేసుకొని కెమెరా ముందు క్షమాపణ చెప్పేలా ఒత్తిడి తీసుకురావడం. ఏంటి ఈ పని? ఏమిటి అహంకారం? ఎంత దుర్మార్గం ఇది? విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళపై ఇట్లా దాడి చేస్తారా? उनने धमकी भी दी हमें कि ऐसे क्यों कर रहे हो। फिर उनने मेरे दोस्त का गला पकड़ा, फिर मारने लगे वो लोग। उतने में मैं चला गया। मैंने सोचा किसी की मदद लेनी चाहिए, अकेले तो हम कैसे करते। సత్యం పండిట్ ఇట్లా ప్రవర్తించటం ఇదే మొదటిసారి కాదు. ఇతనిపై ఘజియాబాద్లో చాలా కేసులున్నాయి. చాలా మందిని దౌర్జన్యం చేసి బెదిరించిన కేసులున్నాయి. కానీ ఏ కేసు నిలబడలేదు. అరెస్ట్ అయ్యి అట్లా బెయిల్ తీసుకొని వచ్చేస్తాడు. ఇలాంటి వాడే మరొకడున్నాడు, దక్ష్ చౌదరి. సిజేపీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను చాలా దుర్మార్గంగా బెదిరించాడు ఈ దక్ష్ చౌదరి. मारा बीड़ी कर रहे हो जंगल राज। बहन चो शर्म आनी चाहिए तुम्हें। तुम बहन के स्टूडेंट हो तुम। ये मादर चो सारे गुंडे दंगाई है बहन के लोड़े। कोई स्टूडेंट नहीं है मादर चौथ का। बहन चो भारत को नेपाल बनाना चाह रहे हो। ఇక మరో వ్యక్తి, ఇతను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త టీజీ మోహన్ దాస్. ఈ వ్యక్తి వయసులో చాలా పెద్దవాడు, కానీ మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే అక్కడ ఆందోళనను అదుపు చేసే బాధ్యత కానీ ఇతనికి అప్పగిస్తే నిరసన చేస్తున్న వాళ్ళపై ఫైర్ చేయమని ఆదేశిస్తాడట. కాల్పులు జరిపితే కొంతమంది చనిపోతారు, కొంతమంది గాయాలవుతాయి. కానీ జస్ట్ 4 గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చేస్తుందట. అంతేకాదు, నిరసనల్లో పాల్గొన్న మహిళలు సామూహిక అత్యాచారాలను ఇష్టపడే మహిళలట. I will impose curfew in that area. തോമല്ല ജന്തർ ബന്തർ പരിസരത്ത് ഒരു 4 സ്ക്വയർ കിലോമീറ്ററിൽ കർഫ്യൂ ഇമ്പോസ് ചെയ്യും. ജനക്കൂട്ടത്തോട് പിരിഞ്ഞു പോകാൻ മൈക്കിൽ ആവശ്യപ്പെടും. 3 തവണ ആവശ്യപ്പെടും. പിന്നെ వెడివెక్కిం. అంటే హక్కుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులను ఇలాంటి మాటలు అన్నవాణ్ణి ఏమనాలి? ఇతను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త అట. ఇక ఇలాంటి వాళ్ళలో మరొకడున్నాడు, పింకీ చౌదరి. ఈ పింకీ చౌదరి గురించి ఆల్రెడీ మీరు వినుంటారు. జంతర్ మంతర్ దగ్గర నిరసనలు జరుగుతున్నప్పుడే వాళ్ళపై అటాక్ చేయడానికి బయలుదేరుతున్నాను, మీరందరూ వచ్చేయండి అని ఒక డేటు టైం కూడా ఇచ్చేశాడు. आज उनको ठीक करने का काम, उनको मुंह तोड़ जवाब देने का काम, उनके पिछवाड़े लाल करने का काम अब हो गया है। हिंदू रक्षा दल ने आह्वान कर दिया है। ఇక మరొకడు అభిషేక్ ఠాకూర్. ఇతను విద్యార్థులపై ఎట్లా దాడి చేస్తున్నాడో ఒకసారి చూడండి. पहले से हाथ फटा नहीं मट्टी में मिला दूं। మరి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? సత్యం పండిట్, దక్ష్ చౌదరి, పింకీ చౌదరి, అభిషేక్ ఠాకూర్, రిధిమా శర్మ, ఖుష్బూ పాండే, ప్రకాష్ సింగ్, అక్కు పండిట్, ఎంతమంది? ఈ వరుసలో ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళంతా చాలా చోట్ల కాలేజీలకు వెళ్ళి విద్యార్థుల్ని బెదిరిస్తున్నారట. అంటే విద్యార్థి నిరసనల్లో పాల్గొని ఇళ్లకు చేరిన వాళ్ళ భద్రత మాట ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ప్రొటెస్ట్ పూర్తయింది. ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి చదువుల్లో వాళ్ళు ఉన్నారు. న్యాయమైన డిమాండ్లతో నిరసనలు చేశారు. ప్రభుత్వం కూడా విద్యార్థుల ప్రతినిధులతో చర్చలు జరిపింది. మంత్రి రాజీనామా చేశాడు, కొత్త మంత్రి ఎంట్రీ కూడా జరిగింది. అంటే ప్రభుత్వం తన వైఫల్యాన్ని గుర్తించినట్టే కదా, సరిదిద్దుకునే ప్రయత్నం చేసినట్టు కదా. అంటే ఆ తప్పుని ఎత్తి చూపి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థులకు ఈ వేధింపులా? ఇదెక్కడి న్యాయం? విద్యార్థులు ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వాలి, అంతే తప్ప కేసులతో దాడులతో భయపెడతారా? అంటే రేపు ఎవరు ప్రశ్నించకుండా చేసే ప్రయత్నమా ఇది? తమ చదువు, పరీక్షలు, ఉద్యోగాలు, రేపటి గురించి ఆందోళనలో పడి ఇలాంటి భరోసా లేక రోడ్డెక్కిన విద్యార్థులు నేరస్తులు ఎట్లా అవుతారు? నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం చెప్తోంది. కానీ దానికి భిన్నమైన ఘటనలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఓ పక్క నిరసనల్లో పాల్గొన్న వారిపై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల కార్యకర్తలు, నేతల నుండి బెదిరింపులు, దాడులు. ఇంకో పక్క పోలీస్ కేసులు, తీవ్రమైన సెక్షన్లు. అంటే నిరసనలు జరుగుతున్నప్పుడే వందల మందిపై పోలీసులు కేసులు పెట్టారు. దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న వాళ్లపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండవని హామీ ఇచ్చారు. అప్పుడే సిజేపీ నిరసనల్ని విరమించింది.
కానీ దేశంలో చాలా చోట్ల పోలీసులు ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళపై హత్యాయత్నం లాంటి తీవ్రమైన అభియోగాలతో తీవ్రమైన సెక్షన్లతో కేసులు ఫైల్ చేశారు. ఈ కేసుల్లో ఎక్కువ భాగం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం ఇట్లాంటి రాష్ట్రాల్లో. కానీ వాళ్ళను వదిలేకపోతే, అంటే ప్రొటెస్ట్ చేసిన వాళ్ళను కేసుల నుంచి బయటికి వదిలేకపోతే సోమవారం నుంచి మళ్ళీ ధర్నా చేస్తామని సీజేపీ హెచ్చరించింది. దీంతో బీహార్, అస్సాం ప్రభుత్వాలు ఆల్రెడీ వాళ్ళను వదిలేయటానికి రెడీ అయ్యాయి. ఈ ప్రాసెస్ కొంతవరకు నడుస్తోంది. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి మాత్రం ఎలాంటి కదలిక లేదు, ఎలాంటి ప్రకటన లేదు. విద్యార్థులపై కేసులు నెత్తేసే విషయంలో ఎలాంటి ముందడుగు లేదు. అంటే విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సీజేపీ ప్రారంభంలో పెట్టిన ప్రధాన డిమాండ్లలో మొదటిది మాత్రమే. ప్రభుత్వం ఆ డిమాండ్లను అంగీకరించినప్పుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్ని ఉపసంహరిస్తామని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అది ఎందుకు అమలు కావడం లేదు? కింది స్థాయిలో పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది? పాట్నాలో జూలై 26 రాత్రి 86 మందిపై హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగుల్ని విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం లాంటి తీవ్రమైన అభియోగాలతో కస్టడీకి పంపించారు వాళ్ళని. ఆఖరికి పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రతుల్ని నిరసనకారులకు ఇవ్వలేదు, న్యాయవాదులకు కూడా ఇవ్వలేదు. ఇక అదే రాత్రి దాదాపు 200 మంది విద్యార్థుల్ని పాట్నా సెంట్రల్ జైలుకు తరలించేశారు. అసలు జూలై 22నే ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ మీద కనీసం 7 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. ఒక్కొక్క దాంట్లో 80 నుండి 90 మంది వరకు పేర్లున్నాయి. ఇక బెంగాల్ సీఎం సువేందు అధికారి నిరసనకారులను ఏమంటాడు? వాళ్ళు విద్యార్థులు కాదు, వాళ్ళంతా గుండాలు అని పిలుస్తాడు. వాళ్ళపై చర్యలు తీసుకుంటాము అని హెచ్చరిస్తున్నాడు. జూలై 25న కోల్కతాలో జరిగిన నిరసనల తర్వాత 14 మందిని పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళలో 13 మంది ముస్లిం స్టూడెంట్సే. వీళ్ళపై వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్ట్ 2026 కింద కేసు పెట్టారు. ఇప్పటి వరకైతే అస్సాం, బీహార్లో కాస్త కదలిక కనిపిస్తోంది. కానీ బెంగాల్ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదు. అంటే ఓ పక్క కేసుల విషయంలో ప్రభుత్వ హామీలకు గ్యారెంటీ కనిపించడం లేదు, మరోపక్క విద్యార్థులపై దాడులు చేస్తామని బెదిరించేవాళ్ళు, దాడి చేసి క్షమాపణలు చెప్పించేవాళ్ళు కనిపిస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళపై ఏ చర్యలు తీసుకోరా? కేసులు పెట్టినా వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి అవే బెదిరింపులు రిపీట్ చేస్తున్నారు. ఒక విద్యార్థి తన హక్కు కోసం నిలబడితే వాళ్లకు మిగిలేది బెదిరింపులు, దాడులు, కేసుల. నిరసన మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ప్రశ్నించటం మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అంటే చట్ట ప్రకారం బతకటం కూడా, రాజ్యాంగబద్ధంగా బతకటం కూడా ఈ దేశంలో నేరంగా మారితే ఎట్లా? తమ హక్కును వాడుకున్నందుకు ఎవరైనా దేశద్రోహిలా, శత్రువులా, నేరస్తుల్లా చూస్తారా? అంటే ఇది ఎలాంటిదంటే బెదిరించి ప్రశ్నను చంపే ప్రయత్నం లాంటిది. తమ ఆలోచనలకు భిన్నమైన ఆలోచనల్ని సహించలేని ఇంటాలరెన్స్ ఇది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేసే ఇలాంటి ధోరణులకు చెక్ పెట్టాలి. ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తుపై ఏమాత్రం బాధ్యత ఉన్నా వెంటనే కేసులు ఎత్తేయాలి. ఇలా బెదిరించే వాళ్లను వెంటనే అరెస్టు చేయాలి.